ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, మీకు ఒక టేస్టీ పుల్కా అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అదేంటంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన ఆ మిక్చర్ని పడేయకుండా దాంతో కమ్మ టీ పుల్కా అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఇలా జ్యూస్ కొట్టిన తర్వాత ఆ పిప్పిని అయితే పాడేస్తారండి. అలా పాడేయకుండా పుల్కా పిండిలో కలుపుకొని ఇలా పుల్కాలు అయితే చేసుకుంటే కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. కావాలంటే దీన్ని ఇలాగే తినేయచ్చు, నంచుకోవడానికి ఏ కర్రీ లేకుండా. లేకపోతే దాంట్లో దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే మల్టీగ్రీన్ ఆటా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆటాలో ఆ మిక్చర్ని అలా వేసుకుంటూ కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా వాటర్ అనేది అయితే వేయకూడదండి. ఓన్లీ ఆ మిక్చర్తోనే మాత్రమే కలపాలి. కలిపిన తర్వాత దాన్ని ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇంకా నేను చపాతీలు చేసి దాన్ని నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా చిన్న పాప గురించి అయితే నెయ్యితో కాల్చాను. మా గురించి అయితే ఓన్లీ పుల్కాలు మాత్రమే చేశాను. 1 వీక్ 6 టైమ్స్ జ్యూస్ చేస్తే మాత్రం 3 టైమ్స్ మాత్రం ఈ పిండిని అయితే నేను ఇలా యూజ్ చేస్తానండి. మీరు కూడా ఇలా యూజ్ చేసి ఒక్కసారి టేస్ట్ చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు, పళ్ళు లేని వాళ్ళు కూడా. అంత స్మూత్గా కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో. నేనైతే దీంట్లో పన్నీర్ కర్రీ అయితే చేశానండి. పన్నీర్ కర్రీ ప్లస్ ఇలా దొండకాయ పచ్చడి ఉంటే అదైతే సర్వ్ చేశాను. స్మూత్ పుల్కా అయితే రెడీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.